Hello Andy, welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin current affairs class అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, భారతదేశంలో తొలి బాల్య వివాహ రహిత రాష్ట్రం ఏది? ఈ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టండి. దీస్ సెషన్స్ ఆర్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మీటింగ్ చైర్మన్ ఆఫ్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నేపాల్. సో ఇండియా నేపాల్ రిలేషన్స్ ఏంటి, బార్డర్ ఇష్యూస్ ఏంటి, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కీపింగ్ దాట్ ఇన్ మైండ్, వాట్ ఆర్ ద కామన్ ఇంట్రెస్ట్ అండ్ ఛాలెంజెస్ బిట్వీన్ ద టూ నేషన్స్. నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఫార్మాట్ చెప్తాను, వేర్ యూ హ్యావ్ టు కవర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఫ్రమ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ టు ప్రజెంట్ వర్క్ అని. జియోగ్రఫికల్గా, ఎకనామికల్గా, ట్రేడ్ని, టెక్నాలజీని, ఇన్వెస్ట్మెంట్స్ని, బయలేటరల్ రిలేషన్స్ని, ఎవ్రీథింగ్ కీపింగ్ ఇన్ మైండ్ యూ హ్యావ్ టు కవర్ ఆల్ ద డైమెన్షన్స్ విచ్ గివ్ కంప్లీట్ క్రక్స్ అండ్ కమాండ్ ఓవర్ ద టాపిక్ అని. సో పొలిటికల్గా ఏం చేస్తున్నాము, ఎక్స్చేంజెస్ ఏమున్నాయి, టెక్నాలజీ ఏముంది, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ ఏముంది, యాజ్ వెల్ యాజ్ వాట్ ఆర్ ద వే ఫార్వర్డ్ యూ ఆర్ సజెస్టింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ స్ట్రెంథనింగ్ ద రిలేషన్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏంటి, ఇవన్నీ కూడా ఫార్మాట్లో చూడాలి అని చెప్తాం. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో దీస్ టూ పీపుల్ ఆర్ మీటింగ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ స్ట్రెంథనింగ్ రిలేషన్స్ అండ్ taking it to next level, greater heights. That is what all this article is all about. So next important article of the day is BRICS Disaster Risk Reduction Working Committee, which is going to take part and meeting in Odisha this month అండర్ ఇండియాస్ బ్రిక్స్ ప్రెసిడెన్సీ అండి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి, మే అండ్ జూన్ 2026 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాట్లాడుతున్నప్పుడు దిస్ పర్టికులర్ బ్రిక్స్ వర్క్ డబ్ల్యూ ఏదైతే ఉందో ఇట్స్ ఫోకసింగ్ ఆన్ స్ట్రెంథనింగ్ డిజాస్టర్ రెసిలియన్స్. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ చూసింగ్ ఒడిస్సా? సో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఒడిస్సా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ కానీ, ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ చూడాలి. స్టాటిక్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ చూస్తాం, అంటే హూ కాయిన్ ద టర్మ్ బ్రిక్, why later Southern Africa joined, and what are the member countries of BRIC, and what are the motives, objectives, initiatives అని, as well as నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే బ్రిక్స్ ఇనిషియేటివ్ ఉందో సిమిలర్గా ఈ డిజాస్టర్ రిస్క్ కూడా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇంపాక్ట్ అట్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్, గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఒకసారి చూసుకుంటారు. దట్స్ ఇట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం రీసెర్చ్ చైర్ స్కీమ్ 2026. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో విచ్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ దిస్ స్కీమ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఈ ఎకోసిస్టంలో ఎక్స్క్లూజివ్లీ ఆన్ 13 థిమాటిక్ ఏరియాస్లో నేషనల్ ప్రయారిటీ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ పర్టికులర్ ఫోకస్ ఏరియాస్లో హౌ దిస్ గోయింగ్ టు బీ టేకింగ్ ఇనిషియేటివ్స్ ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ యూత్ and giving them access to laboratories, research infrastructure and creating opportunities. So this is all about it. Next article, government decided gradually phase out the wholesale price index and replace it with producer price index. So what is WPI, what is CPI, what is PPI, and how it's gonna control the mechanisms which are related to economy, countries inflation gani, pricing data framework gani, everything, and why series of WPI has been increased from 690 to 957 items, and how it's gonna helpful, what are the other challenges or objectives or benefits from doing this, ivanni kuda detailed analysis classes lo chepdam. Here we are just covering. So basics of economy NCERTs నుండి చదివేటప్పుడు WPI ఏంటి, PPI ఏంటి, CPI ఏంటి మీకు క్లియర్ కట్గా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. కరెంట్ అఫైర్స్లో సింపుల్గా చూడాలి అని అంటే దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ అవుట్, వై, హౌ, కమింగ్ ఆర్టికల్స్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. Next most important article of the day, President of India inaugurates National Conclave on Strengthening Integrated Tribal Development Agencies and Integrated Tribal Development Projects. So this is something exclusively focusing on strengthening tribal development. ఇక్కడ న్యూట్రిషన్, మెటర్నల్ హెల్త్, ఏదైతే ఫెర్టిలిటీ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్, కంట్రోలింగ్ అండ్ ఫేసింగ్ అవుట్ దీస్ కంటేజియస్ డిసీజెస్ అండ్ ఆల్, గివింగ్ దెమ్స్ లైవ్లీహుడ్ త్రూ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్సెట్రా, ఇవన్నీ చూసుకొని బేసిక్స్ స్టాటిక్ పార్ట్ ఏదైతే లక్ష్మీకాంత్లో ఉంటుందో వాట్ ఆర్ ద ఆర్టికల్స్, యాక్ట్స్ రిలేటెడ్ టు దిస్ ఎస్టీస్ ఒకసారి చూసుకోండి. That's all about this article అండి. Let's see the next topic. Department of Administrative Reforms and Public Grievances and the Ministry of Personal Public Grievances and Pensions launched this portal 2025. ఏదైతే నేషనల్ E-Governance Service Delivery Assessment 2025 for comprehensive assessment of e-governance service delivery అండి, focusing on sectors like finance, labor, employment, tourism, public grievances, transport, environment. So how it's gonna boost the sector,
how it's going to work, because it's a biennial assessment frameworks. So what other ministries are doing with this, what are the two phases or stages of this particular framework, ఇవన్నీ ఒకసారి చూసుకోండి సరిపోతుంది, నథింగ్ మోర్ దెన్ దట్ అండి. లెట్స్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. తైవాన్ వరల్డ్స్ 5th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ అండి. ఇక్కడ టాప్ 5 నేషన్స్ ఇచ్చారు. As well as India become world 5th largest stock market, and the rise was given by the artificial AI led semiconductor boom ఏదైతే ఉందో, that is the main reason for coming Taiwan as the first. So 1 2 3 4 5 nations ఏంటి, US, China, Japan, Hong Kong, Taiwan, India, Southern Africa. So semiconductor mission already ఇండియాలో ఉంది, దాని హైలైట్స్ ఒకసారి చూసుకోండి. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గివింగ్ రైస్ టు తైవాన్, అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఆర్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ డ్రాబ్యాక్స్ బికాస్ ఇండియా హ్యాస్ ల్యాక్డ్ దట్ పొజిషన్, ఒకసారి చూసుకోవాలి. బేసిక్స్ కవర్ చేసుకొని వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు బూస్ట్ అండ్ బూమ్ అన్నది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్చువల్ డేటా అండి. ఫోర్బ్స్ వర్స్ లిస్ట్ టాప్ 10 వచ్చింది. ఎలాన్ మస్క్ ఈస్ ద ఫస్ట్ వన్, అండ్ 2024 నుండి సిన్స్ ఇట్స్ గోయింగ్ ఆన్ 1 2 3లో టాప్ 10లో ఎవరు ఉన్నారు చూసుకోండి. ఇండియన్స్ ఎట్ టాప్ 100 ఎవరు ఉన్నారో చూసుకోండి. పర్సన్స్ ఇన్ న్యూస్ కింద ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. జెనెస్ జాన్సా అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్లోవేనియా ఫర్ ద 4th టైమ్ అండి. అగైన్ దిస్ కమ్స్ అండర్ పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్కి ఈ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. సింబెక్స్ 2 2026 ఇన్ న్యూస్. ఎక్సర్సైజెస్ మనం చదువుతాం కదా, కోఆపరేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా దానికి ఇంపార్టెంట్. ఇండియా కంబోడియా రిలేటెడ్ ఎక్సర్సైజ్ అండి. సో May 4th నుండి 17 వరకు జరిగింది. హైలైట్స్ చూసుకోండి. ఇండియన్ ఆర్మీ టెస్ దివ్యాస్త్ర MK1 విచ్ ఇస్ అన్ ఇండిజినస్ టాక్టికల్ UAV డెవలపర్ ఫర్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, ప్రిసిషన్ స్ట్రైక్ మిషన్స్ అండి. ఇది ఒకసారి ఫీచర్స్ చూసుకోండి. SNTకి ఇంపార్టెంట్. డిఫెన్స్లో వచ్చే వెపన్స్, ఇంట్రొడక్షన్స్, టెస్ట్ ఇవన్నీ కూడా హైలీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మిషన్స్ రికగ్నిషన్ చూసుకోండి. ఇండియాస్ ఉమెన్ టీమ్ won 10 medals including 2 gold at under 17 Asian wrestling అండి. దీక్ష అండ్ గరిమా ఆర్ ద వన్ who won gold medals with dominant performances. Again this comes under sports category. పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. వీటిని ఫ్యాక్టర్స్ని మీరు ఎస్ఎస్కి ఎగ్జాంపుల్గా కూడా రాయొచ్చు. ప్రీవియస్ ఆర్టికల్ ఉంది కదా, గోల్డ్ మెడల్ మిత్ 50 అని చెప్పి ఒలింపిక్స్కి, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్కి యూ కెన్ యూటిలైజ్ దిస్. సో ఇంపార్టెంట్ డేస్ జూన్లో ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. June 1st విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ మిల్క్ డే 2026 విత్ అ థీమ్ సెలబ్రేటింగ్ ఉమెన్ farmers, as well as this is first time observed on June 1st 2021, and FAO, especially Food and Organization of United Nations, to promote milk benefits and celebrate global dairy sector ఇది ఫోకస్ చేసింది. June 5th ఇంపార్టెంట్ డే ఏంటి ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టండి. దిస్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే అండి. అర్జెంటీనాలో ఈ పర్టికులర్ మౌంట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇండియన్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన కబాకన్నావిడ హూ మెజర్డ్ దిస్. సో 7 సమిట్స్ ఏంటి, ఈ పర్టికులర్ మౌంట్కి ఉన్న ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ సిగ్నిఫికెన్సెస్ ఏంటి, లొకేషన్ వైజ్గా, ఎన్విరాన్మెంటల్ వైజ్గా చూస్తారు. వాట్ ఆర్ ద అదర్ 7 సమిట్స్లో పార్ట్స్ చూస్తారు. హైదరాబాద్కి చెందిన జయసింహ గౌడ్ అండ్ అదర్ ఫ్యూ ఇంపార్టెంట్ పర్సన్స్ ఫ్రమ్ ఇండియా హూ మెజర్ దిస్ చూస్తారు. యాజ్ వెల్ యాజ్ పర్సన్స్ ఇన్ న్యూస్ కింద ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఒకసారి చూస్తే సరిపోతుంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. సిగ్నిఫికెన్స్ ఏంటి, అగైన్ బడ్జెట్ అలొకేషన్స్ ఏంటి, ఫార్మర్స్కి అగ్రికల్చర్ సెక్టర్లో ఏం చేస్తున్నారు అట్ బోత్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో ఒకసారి చూసుకోండి. ఇయర్స్ ఏంటి, థీమ్స్ ఏంటి చూసుకున్న తర్వాత వాట్ ఆర్ ద అదర్ స్టేట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫస్ట్ స్టేట్ ఏంటి, యూసీసీ అనౌన్స్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటి. నేను ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాను, బాల్య వివాహ రహిత రాష్ట్రం అని. సో ఫస్ట్ స్టేట్స్ కమింగ్ అప్ విత్ ఫస్ట్ ఇనిషియేటివ్స్ అనేది హైలీ ఇంపార్టెంట్ అండి. ఎక్స్క్లూజివ్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ స్టేట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేది ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అండ్ అదర్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దిస్ బడ్జెట్ అలొకేషన్స్ అండ్ సిగ్నిఫికెన్సెస్ ఒకసారి చూసుకోండి. స్వదేశీ రుద్రం 2 గగనతల భూతల క్షిపణిని DRDO, IAF విజయవంతంగా పరీక్షించాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ ఏ మేజర్ రోల్, అండ్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ సెక్టర్ ఇస్ ద వన్ విచ్ టేక్స్ హ్యూజ్ పార్ట్ ఇన్ SNT. సో రుద్రం 2 ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ లాంచ్ చేసింది ఎవరు, పర్పస్ ఏంటి, మిషన్స్, టార్గెట్స్, టెస్ట్ ఫైర్స్ ఏవేవైతే న్యూస్లో ఉన్నాయో అవి 102% చూసుకోవాల్సిందే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అండి. రిలేటెడ్ MCQsని టెలిగ్రామ్లో పోస్ట్ చేసాము, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.